Palacheru team. Jersey number 5 Vinno. Empty right. Right from Timapur team number 4 jersey Nikhil. Empty right. Right from Palacheru team number 2 jersey Kanaya. Second right from Timapur team. చూద్దాం మరి ఈ రైడ్ లోనైనా పాయింట్స్ తీసుకెళ్తారేమో. ఈ మ్యాచ్ నుంచి 15 నిమిషాల ఆట. రెండు ఎంపీ రైడ్ల తర్వాత ఇప్పుడు డూ రైడ్. పల్లచెరువు నుండి డూ రైడ్. జెర్సీ నెంబర్ 6 పాయింట్ తీసుకెళ్తాడా లేదా అక్కడే ట్యాకిల్ అవుతాడా చూద్దాం. ఇక్కడ చూస్తే డిఫెండింగ్ చాలా గట్టిగా ఉంది. నంబర్ 6 జెర్సీ రైడర్ నంబర్ 6 జెర్సీ ట్యాకిల్ చేశాడు. తిమ్మాపూర్ నుంచి జెర్సీ నెంబర్ 10 పాయింట్ తీసుకెళ్తాడా లేదా ట్యాకిల్ అవుతాడా చరణ్ చూద్దాం. పాయింట్ తీసుకెళ్తున్నాడు. Right from number 5 jersey Vinno Palacheru. మరి ఈ రైడ్ లోనైనా వారి ఖాతా ఓపెన్ చేస్తారేమో చూద్దాం. విన్ను చాలా చక్కటి రైడర్. ఎంపీ రైడ్. కెప్టెన్ నిఖిల్. Captain right from number 11 jersey Nikhil. ఆర్తి కూడా యువత రెడీ ఉండాలి. రైడర్ అవుట్. 1 పాయింట్ పల్లెచెరు. ఈ ట్యాకిల్ తో వారు ఖాతా ఓపెన్ చేసుకున్నారు. రైట్ ఫ్రమ్ విన్నో నంబర్ 5 jersey. పల్లెచెరులో ఈ ప్లేయర్ గా నిలుస్తున్నాడు జెర్సీ నెంబర్ 5 విన్నో. ఫస్ట్ రైట్ ఫ్రమ్ నంబర్ 4 jersey. ఇది చాలా చక్కటి రైడర్. తన స్పీడ్ తో టచ్ పాయింట్లు చాలా ఈజీగా తీసుకెళ్తాడు. ఎంపీ రైడ్. మరోసారి డూ ఆర్ డై సిచ్యువేషన్ పల్లెచెరు టీమ్ కి. చాలా ప్రయత్నించాడు. ప్లేయర్స్ టెక్నికల్ పాయింట్ కూడా లూజ్ అవుతారు. రైడర్ అవుట్. అర్థమైంది లేదు. రైట్ ఫ్రమ్ నంబర్ 3 jersey తిమ్మాపూర్. రాడ్ రైడ్ కాబట్టి ఇది డూ ఆర్ డై రైడ్. తిమ్మాపూర్ టీమ్ కూడా ఇది డూ ఆర్ డై రైడ్ సిచ్యువేషన్. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి ప్లేయర్స్ ఎంకరేజ్మెంట్ కోసం.
Super tackle situation. One way play, super tackle situation. జెర్సీ నెంబర్ 2 మనీ సూపర్ ట్యాకిల్ కి చూద్దాం మరి పాయింట్ తీసుకెళ్తాడా లేకపోతే సూపర్ టాకిల్ అవుతాడా. తిమ్మాపూర్ కి 2 పాయింట్లు. సబ్స్టిట్యూషన్ పల్లెచెరువు టీంలో చిన్న మార్పు. ఆల్అౌట్ సిచ్యువేషన్ లో పల్లెచెరువు టీం ఆల్అౌట్ పాయింట్ లభించాయి తిమ్మాపూర్ టీం కి. సబ్స్టిట్యూషన్ మరో చిన్న మార్పు పల్లెచెరువు టీంలో. కెప్టెన్ రైడ్ ఫ్రమ్ తిమ్మాపూర్. బోనస్ అయిందా కాలేదా బోనస్ అయితే అటెంప్ట్ చేశాడు. అందరూ ప్లేయర్స్ ఎంకరేజ్ చేసే విధంగా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. పల్లెచెరువు టీం రైడర్ కంటిన్యూస్ గా ఒకటే రైడింగ్ చేస్తూనే ఉన్నాడు. నెంబర్ 5 జెర్సీ విన్. ఒక కీ ప్లేయర్ గా చెప్పుకోవచ్చు చరణ్. గిరీష్ మెయిన్ రైడర్ జెర్సీ నెంబర్ 4. చాలా తన స్పీడ్ కి ఎవరు ఆపలేరని చూస్తున్నాడు గిరీష్. నెంబర్ 6 జెర్సీ ఫ్రమ్ పల్లెచెరువు టీం. నెంబర్ 2 జెర్సీ ఫ్రమ్ తిమ్మాపూర్ టీం రైడ్కి వెళ్ళడం జరిగింది. మనీ మరోసారి పాయింట్ తీసుకెళ్తాడా లేదా చరణ్? ఇందాక నేను 2 పాయింట్లు తీసుకెళ్ళిండు. మనీ ఖాతాలు తిమ్మాపూర్. రాడ్రే డోవాడరే పల్లెచెరువు సిచ్యువేషన్ పల్లెచెరువు టీం కి. మరి మన రాకీ బాయ్ పాయింట్ తీసుకెళ్తాడా లేదా ట్యాకిల్ అవుతాడా చూద్దాం. మరోసారి మనీ జెర్సీ నెంబర్ 2 రైడింగ్ లో అద్భుతంగా రైడ్ చేస్తుండు. రైడింగ్ వచ్చిన ప్రతిసారి పాయింట్ తీసుకెళ్లాడు బాబు. అలా చూసుకుంటే కొత్త రైడర్ నంబర్ 3 జెర్సీ రైడర్ ఫ్రమ్ తిమ్మాపూర్ రైడ్కి వచ్చాడు. నెక్స్ట్ మ్యాచ్ ఆర్సీ కూడా రెడీ ఉండాలి. ప్లేయర్స్ ఎంత చెప్పినా తన ఆట మాత్రం తను ఆడుతుండు. తిమ్మాపూర్ టీం జెర్సీ నెంబర్ 4 కన్ఫ్యూజ్ చేయాలనుకున్నా కన్ఫ్యూజ్ మాత్రం అవ్వట్లేదు. నెక్స్ట్ మ్యాచ్ ఇరు జట్లు రెడీగా ఉండాలి. ఆర్సీ కూడా యువఎక్సా. గుడ్ రైడ్ గుడ్ రైడ్. పల్లెచెరువు ఫస్ట్ రైడ్ ఫ్రమ్ నెంబర్ 2 జెర్సీ మనీ. వచ్చిన ప్రతిసారి రైడ్ పాయింట్ అయితే పక్కా తీసుకెళ్తున్నాడు. మరి ఈ రైడ్ లో కూడా ఏదో మిరాకిల్ చూద్దాం అనుకుంటున్నాం మేమైతే.
అందరూ ఒకసారి చప్పట్లు. గుడ్ ట్యాకిల్ ఇనిషియేషన్ బై పల్లె చెరువు టీం కన్నయ్య ద్వారా. రైట్ ఫ్రమ్ రాకీ సూపర్ ట్యాకిల్ ఆన్ తిమ్మాపూర్ కి. సూపర్ టాకిల్ సిచువేషన్. బై empty right. Right from Timapur captain. Captain right. Nikhil. Number 11 jersey. సైలెంట్ గేమ్ ఆడతాడు నిఖిల్. తన తెలివితో చక్కని ఈజీ పాయింట్ తీసుకెళ్లే కెపాసిటీ నిఖిల్ లో ఉంది. మరోసారి రాకీ బాయ్. Super tackle situation. మన రాకింగ్ స్టార్ రాకీ ఈసారి ఆల్అౌట్ చేస్తాడా లేదా? ట్యాకిల్ లేవు. ట్యాకిల్ సూపర్ ట్యాకిల్ బై తిమ్మాపూర్ టీం. సూపర్ ట్యాకిల్. 2 points for తిమ్మాపూర్ టీం. Another captain right from Timapur. నెక్స్ట్ మ్యాచ్ రాకీ కూడా తిమ్మాపూర్ టీం 2 పాయింట్. Silent గా game ఆడుకుంటూ Nikhil specialty. రెఫరీ ఒక నిర్ణయం తీసుకొని చెప్పాలి. రెఫరీ మీ నిర్ణయం తీసుకోండి. 2 పాయింట్లు ఇచ్చినానే. అరే మీరు మాట్లాడుకొని ఫస్ట్ మీరు జరా మీరు మాట్లాడుకోండి. Empire తో ఏదైనా ఉంటే వెళ్ళి మాట్లాడండి. కానీ సూపర్ రైడ్ నిఖిల్ ద్వారా. Super right from Timapur team. Another right from number 5 jersey Pallicheru Vinno. ఈసారి పాయింట్ తీసుకొని Scorpion kick की प्रयत्न. Another right from number 4 jersey Timapur Girish. Super tackle situation. Empty right. Right from number 6 jersey Pallicheru. Kick की प्रयत्न. నెంబర్ 3 శ్రీశైలం పాయింట్ కోసం చాలా అగ్రెసివ్ ప్లే ఉంది. మరోసారి మనీ సూపర్ టాకిల్ సిచువేషన్. మరోసారి సూపర్ టాకిల్ నంబర్ 2 చెప్తే రైడర్ మనీ. empty right from Timapur. Do or die situation Pallicheru team की. Number 5 jersey రైడర్ విన్నో రైడ్ వెళ్ళాడు. ట్యాకిల్ అవుతాడా లేక పాయింట్ తీసుకొస్తాడా వాళ్ళ టీం కోసం? గుడ్ ఇనిషియేట్ బై నంబర్ 6 jersey తిమ్మాపూర్ టీం. అందరూ చప్పట్లు గట్టిగా చప్పట్లు కొట్టాలి ప్లేయర్స్ ఎంకరేజ్మెంట్ కోసం. గ్రౌండ్ స్టాఫ్ లైన్ చూసుకోవాలి. గ్రౌండ్ స్టాఫ్. థర్డ్ రైడ్ ఫర్ తిమ్మాపూర్. సూపర్ టాకిల్ సిచువేషన్. డూ ఆర్ డై రైడ్ ఇది తిమ్మాపూర్ కి. డూ ఆర్ డై రైడ్. డూ ఆర్ డై. సూపర్ టాకిల్ పాయింట్ రైడర్ టీం. గ్రౌండ్ స్టాఫ్ లైన్ కొట్టాలి. వాళ్ళ రైడ్ వెళ్ళినప్పుడు లైన్ కొట్టాలి. గ్రౌండ్ స్టాఫ్
లేదు పాయింట్ కొంచెం దగ్గర పడ్డారు. 1 పాయింట్ 1 point for పల్లెచెరువు టీం. సూపర్ టాకిల్ సిచ్యువేషన్ మరోసారి. ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి స్కోర్స్ హలో ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి స్కోర్ 22 పల్లెచెరువు 7 తిమ్మాపూర్ 22 పల్లెచెరువు 7 పాయింట్. వాటర్ కొట్టాలమ్మా, వాటర్ కొట్టాలి. వినాయక్ మహేష్ సూపర్ టాకిల్ సిచ్యువేషన్. అలా కాకపోతే ఎక్స్పర్ట్ డిసిషన్ ఫైనల్ ఉంటుంది. సూపర్ టాకిల్ అరే మళ్ళా ఏందరా అరే అక్కడ మాట్లాడుకొని టెక్నికల్ పాయింట్ ఆల్అౌట్ అంచుల్లో పల్లెచెరువు టీం. చూద్దాం మళ్ళీ పుంజుకుంటుందా లేదా ఆల్అౌట్ అయి మళ్ళీ టీం రీగైన్ అవుతుందా. నెక్స్ట్ మ్యాచ్ ఆర్సీ ఆడాలి. మరో పెద్ద మ్యాచ్ మరికొద్దిసేపట్లో ఆర్సీ కూడా వర్సెస్ యువత. Three points, all-out points. All-out points లభించాయి తిమ్మాపూర్కి. కెప్టెన్ ద్వారా రైడ్ ఈసారి కెప్టెన్ రైడ్ ఫ్రమ్ తిమ్మాపూర్ నిఖిల్. మరి టైం కిల్లింగ్ స్ట్రాటజీ మెయింటైన్ చేస్తారా లేదా రైడ్ పాయింట్ కి ట్రై చేస్తారా? లేదు ఎంటీ రైడ్ ఫ్రమ్ తిమ్మాపూర్ టీం. రైడ్ ఫ్రమ్ నంబర్ 10 జెర్సీ పల్లెచెరువు టీం. డిఫెండింగ్ లో ఏ మాత్రం తగ్గదేలే అన్నట్టుగా తిమ్మాపూర్ టీం చాలా చక్కటి ప్రదర్శన డిఫెండింగ్ లో. డిఫెండింగ్ లోనే కాక రైడింగ్ లో కూడా చాలా చక్కటి ప్రదర్శన ఇస్తుంది తిమ్మాపూర్ టీం. రైడ్ ఫ్రమ్ నంబర్ 4 జెర్సీ నిఖిల్. One point for తిమ్మాపూర్ టీం. నంబర్ 4 జెర్సీ నిఖిల్ టచ్ పాయింట్ సాధించాడు. మరోసారి నంబర్ 5 పల్లెచెరువు టీం నంబర్ 5 జెర్సీ ప్లేయర్ విన్ను రైడ్ కి. చాలా చక్కగా ప్రయత్నిస్తున్నారు. రెడీ ఉండండి, ఎక్కువ చేసే ప్రయత్నం. నంబర్ 3 జెర్సీ ఫ్రమ్ తిమ్మాపూర్ రైడ్ కి వెళ్ళాడు. చూద్దాం ఈ రైడ్ లో పాయింట్ తెస్తాడా. మరోసారి ఎంటీ రైడ్ తిమ్మాపూర్ టీం ద్వారా ఎంటీ రైడ్. థర్డ్ రైడ్ డో అండ్ ఐ రైడ్ పల్లెచెరువు జెర్సీ నెంబర్ 10. మరి ట్యాకిల్ అవుతాడా లేదా వాళ్ళ టీం కి పాయింట్ తీసుకెళ్తాడా లేదా చూద్దాం. డూ ఆర్ డై సిచ్యువేషన్. సూపర్ రైడ్ బై
పల్లెటూరు దీనికి టీం 3 నెంబర్ పాయింట్లు 9 తీసుకెళ్ళిండు. మళ్ళీ వచ్చింది. Two points, తిమ్మాపూర్. 2 points for తిమ్మాపూర్. ప్లేయర్స్ అందరూ బయటికి రావాలి. ఎంపైర్తో ఆర్గ్యుమెంట్ చేయొద్దు. కెప్టెన్ ఒక్కరు ముందరుండి ఎంపైర్ తో మాట్లాడాలి. ప్లేయర్స్ అందరూ వెనక తగ్గాలి. రాకేష్ భాయ్ ద్వారా రే మళ్ళీ చెరువు టీం నుండి Set point for Rocky boy. రాకేష్ భాయ్ హీరో ప్లేయర్ నా ప్లేయర్ నెంబర్ 4 నిఖిల్ Led by Nikhil. Number 4 jersey తిమ్మాపూర్. tackle की प्रयत्न. గుడ్ ట్యాకిల్ బై పల్లె చెరువు టీం. Rider on పల్లెటూరు టీం. మరోసారి నెంబర్ 10 లాస్ట్ రైడ్ లో సూపర్ రైడ్ చేశాడు. చేసి నా టీంకి 3 పాయింట్లు ఇచ్చారు. మరి ఈ రైడ్ చూద్దాం. ప్రయత్నం. చాలా చక్కటి ట్యాకిల్. మరోసారి గిరి ఈ రైడర్ గా ఈ టోర్నమెంట్ లో నిలబోతున్న మన గిరీష్ ని ఎంతో మెచ్చుకోవాలి. మరోసారి రామ్జీ భాయ్ మరోసారి ట్యాకిల్ అయ్యాడు. టెస్ట్ నెంబర్ 2 మనీ చాలా చక్కటి ప్రదర్శన ఇస్తుండు. టెస్ట్ నెంబర్ 3 ప్లాట్ఫామ్ నెంబర్ 3 jersey ఎంటీ రాయ్. అనవసరమైన ట్యాకిల్ ఇది. తిమ్మాపూర్ నుండి సిచ్యువేషన్ మరోసారి మరో ట్యాకిల్ చేస్తారా లేదా 8 పాయింట్ ఇస్తారా చూద్దాం. ప్లేయర్ చూస్తున్నట్టయితే పాయింట్ తెచ్చేలానే ఉండు రైడర్. అలా అనుకోవాలని తిమ్మాపూర్ కి తీసుకెళ్ళిండు. టెస్ట్ నెంబర్ 10 గుడ్ రైడ్ టచ్ పాయింట్. మరోసారి రైడర్ పల్లెచెరువు టీం ద్వారా ఫుడ్ స్టాప్ లైన్ గీయాలి. లైన్స్ గీయాలి. చాలా చక్కటి యాంగిల్ హోల్డ్. గ్రౌండ్ స్టాఫ్ లైన్స్ కొట్టాలి. కెప్టెన్ రైడ్ బాల్ నిఖిల్ తిమ్మాపూర్. నెక్స్ట్ మ్యాచ్ ఆర్సీ గూడ వర్సెస్ యువకేత. రెండు టీంలు చాలా గట్టి టీంలు వచ్చారా. నెక్స్ట్ మ్యాచ్ చాలా హోరాహోరీగా జరగబోతుంది. ఆర్సీ గూడ వర్సెస్ యువకేత. ఎంటీ రాయ్ తిమ్మాపూర్ రైడర్ నుండి మరోసారి విన్ను.
ఓకే అన్న చాలా బాగా మంచి యాంకిల్ హోల్డ్ చేశాడు మణి తిమ్మాపూర్ జెర్సీ నెంబర్ 2 మణి. చాలా మంచి యాంకిల్ హోల్డ్ సూపర్ ట్యాకిల్ ఆన్. సూపర్ టాక్ మరి మరోసారి సూపర్ ట్యాకిల్ చేస్తారా లేదా పాయింట్ ఇచ్చేస్తారా? సూపర్ టాకిల్ సిచ్యువేషన్ ఏడని చూస్తుంటే సేమ్ లైన్ ఆడుతూ మరో రైట్ నంబర్ 6 శ్రీశైలం గారు పల్లెచెరు టీం చాలా చక్కటి రైడర్, చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటాడు. అనవసరమైన పాయింట్ మరోసారి మనీ ద్వారా. రైట్ ఫ్రమ్ నంబర్ 10 జెర్సీ డూ ఆర్ డై సిచ్యువేషన్. మరోసారి లాస్ట్ టైం డూ ఆర్ డై సిచ్యువేషన్ లో పాయింట్ తీసుకొచ్చాడు, ఈసారి కూడా పాయింట్ తీసుకొస్తాడని అనుకుంటున్నాం మనం. లాస్ట్ పాయింట్ అందరూ ఒకసారి చప్పట్లు కొట్టాలి ప్లేయర్ కోసం, అందరూ ఒకసారి చప్పట్లు. వారి డిఫెన్స్ చాలా అద్భుతంగా పనిచేసింది, చాలా అద్భుతమైన డిఫెన్స్ పల్లెచెరు టీం. ఇది అంతా టీం కోఆర్డినేషన్. రైట్ ఫ్రమ్ నంబర్ 3 జెర్సీ తిమ్మాపూర్. చూద్దాం మరి ఏ రైట్ లో నేను పాయింట్ తీసుకొస్తాను. రైట్ ఫ్రమ్ రాకీ బాల్. లాస్ట్ 4 minutes ఆఫ్ ద గేమ్. లాస్ట్ 4 minutes. ఆర్సీ కూడా యోగ్యత టీం రెడీగా ఉండాలి. రాకీ బాయ్ చాలా చురుగ్గా రైడ్ చేస్తున్నాడు. గుడ్ టాకిల్ బై నంబర్ 4 జెర్సీ గివింగ్ గుడ్ టాకిల్. టైమ్ అవుట్. సెకండ్ హాఫ్ మోడ్ పర్ స్కోర్ చెప్పాలి. పల్లెచెరు టీంలో చిన్న మార్పు. తిమ్మాపూర్ 35 పాయింట్, పల్లెచెరు 16 పాయింట్, తిమ్మాపూర్ 35 పాయింట్. గ్రౌండ్ లోకి సుమన్ గారు రావడం జరిగింది. లాస్ట్ 4 minutes ఆఫ్ ద గేమ్. నిఖిల్ ద్వారా రైడ్. రైడర్ అవుట్. అమేజింగ్ సూపర్ అమేజింగ్ టాకిల్ బై పల్లెచెరు టీం. నంబర్ 10 జెర్సీ ఈ మ్యాచ్ లో ఆల్రెడీ సూపర్ రైడ్ కూడా సాధించాడు. బ్యాక్వర్డ్ చేద్దాం అనుకున్నాడు కానీ నంబర్ 10 ప్లేయర్ సునాయాసంగా తప్పించుకున్నాడు. లాస్ట్ 3 minutes ఆఫ్ ద గేమ్. కెప్టెన్ రైడ్ ఫ్రమ్ తిమ్మాపూర్ నిఖిల్. ఈ మ్యాచ్ లో ఆల్రెడీ మనం నిఖిల్ ని చూస్తూనే ఉన్నాం, వెళ్ళినప్పుడల్లా పాయింట్ తీసుకొచ్చాడు. ఇప్పుడు తిమ్మాపూర్ టైం కిల్లింగ్ స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు మొత్తం. కిక్కి ప్రయత్నం, యాంకిల్ హోల్డ్, వెరీ గుడ్ డిఫెన్స్. సూపర్ టాకిల్ సిచ్యువేషన్. సూపర్ టాకిల్ సిచ్యువేషన్ పల్లెచెరుకి. మరి రైడర్ పాయింట్ తీసుకెళ్తాడా, సూపర్ టాకిల్ అవుతాడా చూడాల్సింది. మరి మనీ ద్వారా చాలా చక్కటి రైడ్. సూపర్ ట్యాకిల్ తిమ్మాపూర్. సూపర్ టాకిల్ పాయింట్ 2 పాయింట్స్ తిమ్మాపూర్. ట్యాకిల్ చేశాడు. మంచి డాష్. ఇక్కడ
ఇక్కడ ఉన్న పెద్దలు పిల్లలు అందరూ ఎవరి స్థానాల్లో వారు ఉండాలి. మరి కాసేపట్లో దుబ్బాక శాసనసభ్యులు రఘునందన్ రావు అన్న గారు ఇక్కడికి విచ్చేస్తున్నారు. తిమ్మాపూర్ నుంచి రైడ్ కి నంబర్ 10 జెర్సీ ట్యాకిల్ కి ప్రయత్నం, వారి ట్యాకిల్ విజయవంతమైంది. 1 పాయింట్ పల్లె చెరువు టీం. రైట్ ఫ్రమ్ పల్లె చెరువు టీం నంబర్ 8 జెర్సీ. సూపర్ ట్యాకిల్ సిచ్యువేషన్ ఇంటీరియర్ బై పల్లె చెరువు టీం నంబర్ రైట్ ఫ్రమ్ నంబర్ 4 జెర్సీ గిరీష్. చాలా స్పీడ్ గా రైడ్ చేస్తుంటాడు. చూద్దాం మరి ఈ రైడ్ లో పాయింట్ తీసుకొస్తాడా లేక ట్యాకిల్ అవుతాడా. లాస్ట్ 1 minute ఆఫ్ ద గేమ్. అందరూ ఒకసారి ప్లేయర్స్ ఎంకరేజ్ చేయాలి గట్టిగా. చప్పట్లు కొట్టాలి. సూపర్ రైడ్ బై సెకండ్ సూపర్ రైడ్ బై నంబర్ 10 జెర్సీ పల్లె చెరువు టీం. అనదర్ రైడ్ నంబర్ 4 జెర్సీ గిరీష్ ఫ్రమ్ తిమ్మాపూర్ టీం. చూద్దాం మరి ఈ రైడ్ లో గిరీష్ ట్యాకిల్ అవుతున్నాడా. వెళ్ళిన ప్రతిసారి పాయింట్ అయితే తీసుకొచ్చాడు. మరి ఈ లాస్ట్ మినిట్ లో పల్లె చెరువు టీం చాలా బాగా పుంజుకుంది. తిమ్మాపూర్ 38 పల్లె చెరువు 22. చాలా చక్కటి టచ్ పాయింట్. ఆధిక్యంలో తిమ్మాపూర్ లాస్ట్ సూపర్ ట్యాకిల్ సిచ్యువేషన్. ఆల్రెడీ ఈ రైడర్ ఈ మ్యాచ్ లో 2 సూపర్ రైడ్ వెళ్ళాడు. మరి ఇప్పుడు సూపర్ ట్యాకిల్ అవుతాడా, మళ్ళీ వీళ్ళిద్దరిని తీసుకెళ్లి ఆల్అౌట్ పాయింట్స్ తోని మళ్ళీ సూపర్ రైడ్ చేస్తాడా. 1 టచ్ పాయింట్ పల్లె చెరువు టీం. టైమ్ అప్. స్కోర్ చెప్పాలి ఒకసారి. తిమ్మాపూర్ 39 పల్లె చెరువు. తిమ్మాపూర్ 39 పాయింట్ పల్లె చెరువు